నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. సామ్స్ 37 verse 4 చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ అధ్యాయం 4వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరలోకము నుండి దేవుడు నీకు డైరెక్ట్గా పంపిన మాట ఏంటంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది జరుగుతుందా? ఇది ఎలా జరుగుతుంది? ఏమో, ఇది జరగదేమో, ఇది జరిగేది కాదు. ఇది ఇంత కార్యం జరిగితే అంతకంటే అదృష్టవంతురాలని, అంతకంటే అదృష్టవంతుడిని ఇంకా నా అంత అదృష్టవంతురాలు కానీ అదృష్టవంతుడు కానీ మరొకరు లోకంలో ఉండరేమో. అలా జరిగితే ఎంత బాగుంటుంది, ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, జరిగితే బాగుండు. కానీ అవన్నీ మనం సరిపోతామా అనుకుంటున్నావు కదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయంలో పుట్టినటువంటి ఆలోచన, వాంఛ నీకు కావాలనుకున్నావు కదా, తప్పక దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆశలు తీర్చే దేవుడు, హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు. ఇంకా బహుశా నువ్వు పైకి చెప్పలేకపోతున్నావేమో, పైకి చెప్పలేవు కూడా.
నీ మనసులో పెట్టుకున్నావు, చెప్పుకోలేకపోతున్నావు, చెప్పకూడని జరిగితే బా అని అలా ఆలోచన వచ్చినప్పుడే చిన్న నవ్వుకుంటున్నావు, మనసులో ఆగిపోతుంది. కానీ జరుగుతుందా అంటే దారి లేదే, ఆధారం లేదు, దానికి ఎన్నో బంధకాలు వచ్చేస్తాయి చుట్టూనే. కానీ ఎన్ని బంధకాలున్నా ఆయన నీ హృదయ వాంఛ తీర్చుతున్నాడంతే. కార్యము జరిగింది, నీవు దేవునిని ఘనపరుస్తావు, గొప్ప సాక్షిగా నిలబడతావు. ఆత్మనికి తోడైండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. ఆది కాండము. ఇక్కడ ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, మనం ఎలా వచ్చామో ఆయన చూశారు ప్రభువారు. బలమైన మాట ప్రభు మనకు ప్రకటిస్తూ ఉన్నారు. యాకోబు బెంగ పెట్టుకున్నాడు తన కొడుకు లేడని. ఎవరు? యాకోబు 12 మంది సంతానంలో చూడండి, యోసేపుని యాకోబు కుమారులు అంటే యోసేపు అన్నదమ్ములు ఏం చేశారంటే, యోసేపుని కొట్టి నీరు లేని గోతులోకి నెట్టివేసి చివరికి దారిలో పోతున్నటువంటి ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఏం చేశారు? దారిలో వెళ్ళిపోయే వాళ్ళకి అన్నదమ్ములు ఏం చేశారు? అమ్మేశారు. యోసేపు మీద కక్ష కట్టారనమాట. అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడని, వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడని కక్ష కట్టి దర్శనం అంటున్నాడు, అయ్యి అంటున్నాడని చెప్పి ఆ దారిలో వెళ్తున్న ఇష్మాయేలీలకి అమ్మేశాడు. ఆ అన్నదమ్ములందరూ అమ్మేశారు. అమ్మినప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే, యోసేపు వేసుకున్నటువంటి వస్త్రము తీసేసుకోవాలి అని మాట్లాడి, యోసేపుకున్నటువంటి వస్త్రాన్ని అన్నలు తీసుకుని గొర్రె పిల్లను చంపి, గొర్రె పిల్లను చంపి దాని రక్తంలో ఈ బట్ట ముంచి వాళ్ళ నాన్నకి చెప్పారు, ఒరే యోసేపు ఏడురా అని అడుగుతూ ఉంటుంటే అలా అన్నలు అన్నారు, నాన్న యోసేపుని ఒక దుష్టమృగం మింగేసింది అన్నారు. ఏమన్నారు? ఒక దుష్టమృగం మింగేసింది. ఇదిగో మేము రక్షిందామని అనుకున్నాం, కానీ చివరికి ఆడి షర్ట్ ఇదిగో రక్తపు మరకలు ఇగో అని చూపించి వాళ్ళ నాన్నగారికి నమ్మబలికారు. ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి యాకోబు మనసు పాడైపోయింది. ఏమైంది చెప్పండి? మనసు పాడైంది, బెంగొచ్చేసింది. అవునా, యోసేపు అంటే ఎంత ఇష్టమో తండ్రికి. ఆ తండ్రికి ఇష్టమైన కుమారుడు చూడలేకపోయినే చనిపోయాడని బెంగ చాలా బెంగ పెట్టుకున్నాడు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా కానీ కొడుకు మిస్ అయిపోయాడు అనే బెంగ అతని హృదయాన్ని కృంగతీస్తుంది. చివరికి ఇంక నేను ఆ పిల్లవాడిని చూడలేనని అనుకున్నాడు. ప్రియులరా బాగా గమనించండి, ఇంకా చూస్తానన్న ఆశ బొత్తుగా లేదు యాకోబుకి. సమయం ఆసన్నమైనప్పుడు దైవ దర్శనం వచ్చినప్పుడు ఆ యోసేపు ఐగుప్తులో అమ్మివేయబడ్డాడు. మరలా అక్కడి నుంచి జైలు శిక్ష పడ్డాడు. జైలు శిక్ష నుంచి ఐగుప్తులో ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. ఏం చేశాడు? ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రధానిగా దేవుడు నిలబెట్టినప్పుడు యోసేపుకి అంత అర్థమవుతోంది. యోసేపు అన్నలందరూ కూడా ఐగుప్తుకి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. దేన్ని కొనుక్కోవడానికి వచ్చారు? చదవండి, వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 45:26 యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. ఆమేన్. యోసేపు బ్రదర్స్ యోసేపు దగ్గరికి వెళ్ళారు. వారికి యోసేపు అని తెలియదు. వారు ధాన్యం కొనుక్కుని వచ్చినప్పుడు యోసేపు అడిగాడు, మీరెవరు, ఎంతమంది మీరు అంటే, అయ్యా మేము 12 మంది, ఒకరిని దుష్టమృగం మింగేసింది అని చెప్పారు.
చివరిగా యోసేపు, అన్నలారా దుష్టమృగం మింగేసింది అంటున్నారు కదా, మీరు ఆ రోజు ఇష్మాయేలీలకు అమ్మేసిన మనుషుడిని నేనే, ఇప్పుడు నేను ప్రధానిగా ఉన్నాను ఇక్కడ అన్నప్పుడు అన్నదమ్ములందరూ షాక్ అయిపోయారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. అవునా, నీవు ఇంకా బ్రతుకున్నావా, మీరా అంటే, నాన్న ఎలాగున్నాడు, నాన్న బెంగెట్టుకున్నాడంటే నాన్న కూడా తీసుకురండి అన్నాడు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చి, ఎవరు యోసేపు అన్నలు వచ్చి బెంగతో ఉన్న యాకోబు దగ్గరికి వచ్చి, నీ కొడుకు బ్రతుకున్నాడు అంటే నమ్మలేకపోయాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, నా కొడుకు బ్రతుకున్నట్టు ఏంటి అంటే, అక్కడ చదవండి ఈరోజు ఈ వర్తమానము ఒక మాట దేవుడు మనకిస్తున్నాడు. 27వ వచనం, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరెళ్ళెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతను చూచేదనని చెప్పాను. ఆమేన్. బాగా గమనించండి, వాక్యం ఏంటంటే, చనిపోయాడు లేడు అనుకున్నటువంటి మనుషుణ్ణి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు మరలా తన కుమారుణ్ణి తనకి సజీవంగా చూపించగలిగాడు. ఆమేన్. యాకోబు నమ్మలేదు. యోసేపు ఐగుప్తు నుంచి పంపినటువంటి ఆ రాజముద్ర ఉన్నటువంటి బళ్ళు వచ్చినాయి. ఆ ప్రధాని దగ్గర నుంచి వచ్చినటువంటి బండ్లు చూసినప్పుడు, ఆ బండెక్కినప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణము తెప్పరెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు ఒక వాగ్దాన పుత్రుడిగా వచ్చి ఒక ప్రవక్తగా మీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, మీ ప్రాణము తెప్పరెల్లునుగాక. మీ ప్రాణం ఎప్పుడు తెప్పరెళ్తుంది? తెప్పరెళ్ళటువంటి ఏంటి? యాకోబు అంటున్నాడు, అంతవరకు బెంగతో ప్రాణము దిగజారిపోయే స్థితిలో ఉన్న నాకు నిజమైన మాట నేను నమ్ముతున్నాను. యోసేపు బ్రతుకున్నాడు అనేటప్పటికీ ప్రాణము తెప్పరెళ్ళింది. ఏంటంటే, నువ్వు కోల్పోయిన బలము మళ్ళీ దేవుడు నీకు ఇస్తున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ ప్రాణము తెప్పరెళ్ళుతుంది. పోయిన ఇల్లు, పోయిన ఉద్యోగము, ఆస్తి, ఐశ్వర్యము, ఇడిపోయిన నీ కుటుంబము మళ్ళీ తిరిగి కట్టబడితే నీ ప్రాణము తెప్పరెళ్తుంది. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మీ ప్రాణము తెప్పరెళ్తుంది. కట్టుకున్న మొగుడు చెప్పకుండా ఇటని వెళ్ళిపోయాడు అనుకోండి, ఫస్ట్ ఈ కోడలు ఎవరికి ఫోన్ చేస్తుంది? ముందు అత్తగారు చేస్తుంది. అత్తమ్మా ఈయన వచ్చాడా? అయ్యో రాలేదు. మామయ్య ఈయన వచ్చాడా? రాలేదు. మరి ఇటు వెళ్ళిపోయాడు మా ఇద్దరు మొగుడు, చెప్పకుండా వెళ్ళిపోయాడని ఏడుస్తుంది. ఆ వెళ్ళిపోవడం ఏ బెంగళూరు వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక నెల రోజులు కనపడలేదు అనుకోండి, ఆ భార్య ఎంత బెంగెట్టుకుంటుంది. పిల్లలు ఏదో రోజు సడన్గా ఉదయాన్నే ఫస్ట్ బస్సుకి దిగాడు అనుకోండి, గుమ్మంలో కనపడిన వెంటనే ఏమనిపిస్తుంది? ప్రాణము చెప్పాలి. కొంతమంది పట్టు చీర ఎరువిచ్చారు అనుకోండి, ఎవరికైనా వాళ్ళు సురక్షితంగా పట్టుకొస్తారో అని బెంగ ఉంటుంది. కొంతమందికి పట్టు చీర ఇచ్చాను, ఎక్కడ కూర్చుంటుందో, ఏ అరటిపొళ్ళే రాసేసుకుంటుందో, ఇవ్వనంటే బాగోదు, మా తోటికోళ్ళు అడిగింది, గొప్ప చేసేస్తున్నావా అంటుందని ఇచ్చాను, ఎలాగొస్తుంది. ఏదైనా పట్టు చీర ఇచ్చినా, మెడలో నగిచ్చినా బెంగ ఉంటుంది కొంతమందికి. ప్రియులరా, నువ్వేది కోల్పోయావో, ఏ ఆరోగ్యం కోల్పోయావో మళ్ళీ చూస్తానని అనుకోలేదు కదా. నువ్వు కోల్పోయినవన్నీ మళ్ళీ చూస్తావు, పాడైపోయినవన్నీ తిరిగి వస్తాయి. నీ ప్రాణము తెప్పరెళ్తుంది. అమ్మా, పిల్లలు లేరు పుట్టరంటే బుడుక్కును మగపిల్లడు పుట్టాడు అనుకోండి, బుడంకాయ గడు, ఆ బుడంకాయని ఎత్తుకున్నప్పుడు హాస్పిటల్లో ఉంటుంది మరి సంగతి, ప్రాణము తెప్పరెళ్ళిపోతుంది.
నీ గర్భంలో నుంచే, నీ బ్లడ్లో నుంచే దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ బిడ్డని నువ్వు ఎలా చూస్తావు అంటే నీ ప్రాణము తెప్పరిల్లిన సంతోషం. మీరు కోల్పోయినవన్నీ ఈ మొదటి మీటింగ్లోనే దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎంత సంతృప్తి కలుగుతుందంటే అక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఏమంటున్నాడు, యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. 28వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికున్నాడు, నేను చూస్తాను. ఈ దినము వర్తమానము ఆశీర్వాదకరంగా 2 మాటలు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఒకటి, మీ ప్రాణము తెప్పరిల్లుతుంది. రెండోది, చాలు, ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఇంతే చాలు. ఆమేన్. ఇంతే చాలని చెప్పగలవా మనం? ఏదైనా చెప్పండి. ఇల్లు లేదనుకోండి, ఏమనుకుంటావు? ఇల్లు అంటే పెద్ద ఇల్లు వద్దు బాబు, పెద్దదేం అడగట్లేదు బాబు, 2 గదులు ఉంటే చాలు బాబు బాబు అంటావు. తీరా పునాది వేసి ప్లాన్ వేసినప్పుడు అందరూ వచ్చి 2 గదులు ఎట్టామో 3 గదులు ఎట్టుకోవాలి, అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, కోళ్ళ వస్తే ఎక్కడ పడుకుంటుంది, మీ అమ్మ వస్తే ఎక్కడ మంచం వేస్తావు, అలాగా మొత్తం మీద 4 బెడ్రూములు ఇల్లు కట్టేసావు అనుకోండి. అక్కడితో ఆగుతావా? ఓపెనింగ్ రోజు సాక్షి చెప్తావు, దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడండి, అసలు 2 గదులు కడదాం అనుకున్నాను, 4 గదులు కట్టాను, 4 బాత్రూమ్స్, ఓ బాగుంది అనుకుంటుని. అంతా అయిపోయాక మళ్ళీ సాయంత్రం మొదలెడతావు, దేవా ఎంత గొప్ప దేవుడు బాబు, ఓసలు సగం పైకి లెగిసే ఉన్నాయి బాబు, స్తంభాలు లెగ్గొట్టేస్తే మేస్త్రి చెప్పాడు, ప్రభువా ఎక్కువ అవ్వదు, స్లాబ్ వేసేసుకోండి అన్నాడు, నా ఇల్లుని మేడగా చేయవా అంటావు. మళ్ళీ చాలనేది రాదు కది, డాబా అనే మేడగా మార్చుకుంటావు. మేడ అయిపోయాక ఊరుకుంటావా? ప్రభువా అందరూ అంటున్నారు ఇంత పెద్ద మేడకి కింద పోర్టుకలో కారు లేదా అంటున్నారు ప్రభువా అని కారుకి పెడుతుంది. మళ్ళీ చాలు అనేది మనకు రాదు ఇంకా. కానీ ఈరోజు ఏంటంటే నీకు బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్య, ఘనతలు అన్నీ ఇచ్చిన తర్వాత నాకింతే చాలు అనే మాట నీ నోట దేవుడు మూటగా పెడుతున్నాడు. నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి జీవముల దేవుని సన్నిధానములో దేవుని స్తుతిందాం. యాకోబు అంటున్నాడు, నా ప్రాణము తెప్పరెళ్ళింది. నువ్వు ఏది కావాలని ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నావో దేవుడు ఓకే చేశాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి, పోయిన భూమి, పోయిన బంగారము, పోయిన బంధత్వము, పోయిన చుట్టరకము, పోయిన పెళ్లి సంబంధము, పోయిన గర్భఫలము, పోయిన భూఫలము ఇక రాదు, ఇక నేను చూడలేను అనుకున్నావు కదా. దేవుడి దినము ఒక వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. కోల్పోయిన దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. నీ ప్రాణము తెప్పరెళ్ళబోతా ఉంది. నీ ఇంట్లో శుభకార్యం జరగబోతా ఉంది. నీ నోటిలో ఒక గొప్ప సాక్ష్యము దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఒక ఉన్నతమైన దీవెనను చూడబోతున్నావు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమస్కరించండి. ప్రభువా నీ ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించండి, పరిశుద్ధపరచు బాబు అని ప్రార్థన చేయండి. నీ ప్రాణము వేదనగా ఉందా? నీ గుండె బాధగా ఉందా? తట్టుకోలేకపోతున్నాను, ఏడుస్తున్నావా? నా వల్ల కాదు బాబు ఈ అప్పులు తీర్చటం, అప్పుల వాళ్ళు నన్ను ఇలా మాట్లాడుతున్నారని బాధపడుతున్నావా? ఇంట్లో కుటుంబ సభ్యులే నన్ను అవమానంగా మాట్లాడుతారని ఏడుస్తున్నావా? నా మనసు ఎవరికి అర్థం కావట్లేదు, నన్ను దోషిగా నిలబెడుతున్నారని ఏడుస్తున్నావా? నీ గుండె నిండా కన్నీళ్ళున్నాయా? కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మారుస్తాడు. ఏ ఆశతో వచ్చావో ఆ ఆశ నెరవేరిందని, ప్రాణము తెప్పరిల్లిందని సాక్ష్యం ఇస్తావు. అది యేసుకే సాధ్యం. అది గుండెలో కన్నీళ్ళున్నాయా? ఉద్యోగం రాలేదు, పిల్లలు లేరు, పిల్ల సెటిల్ కాలేదు, భర్త మారలేదని ఏడుస్తున్నావా?
నాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలం విషయంలో అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? దేవుడు నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తాడు. ఊపిరంతా కూడా శాపముగానే మారిపోయింది. బాబు నా వల్ల కాదు ఇన్ని సమస్యలను ఏడుస్తున్నావా? గుండె భారముగా ఉంది బాబు, ఏ మంచి జరగలేదు నా జీవితంలో, నేను ఓడిపోతున్నాను, అన్ని విషయాల్లో నాకు ఓటమే గతి అవుతుంది అని ఏడుస్తున్నావా? నీ కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుచున్నాడు. నీ ప్రాణం తెప్పరిల్లును. నాకు ఇంతే చాలు అనే వాగ్దాన ఆశీర్వాద నీ నోట దేవుడు ప్రకటించబోతావు. నాకు చాలు, ఇన్ని ఆశీర్వాదాలు చాలు, ఇక నేను నీ సాక్షి అనే స్థితిలో దేవుడు నిన్ను పెడుతున్నాడు. నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ దుఃఖము, నీ కన్నీళ్లు సమస్తము సమాప్తమవును గాక. నీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఇంతే చాలు అనే సాక్ష్యము నీ నోట ఉండును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవునికి స్తోత్రం. అయ్యగారికి వందనాలు. నా పేరు వెంకటేశ్వరమ్మ అండి. మాది భీమవరం దగ్గరలో ఉన్న గురువాయిపాలెం. అయితే నాకు క్యాన్సర్ అండి. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ నాకు క్యాన్సర్ అని తెలియడానికే చాలా రోజులు పట్టిందండి. 1 year పట్టిందండి. నాకు ఇస్సాక్ అయ్యగారి గురించి అసలు తెలియదండి. కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు మా అక్కకి నాకు కూడా చెప్పి, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి దగ్గర చెప్పండి, ఆయన చెప్తారు మీకు ఎలా ఉంటుంది అన్నదని అన్నారండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము మా పరిస్థితి ఇది అని. ఆయన ఏమీ కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకు అంతా బాగానే ఉంటుంది అని చెప్పారు. ఇదేంటి డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారు, కానీ అయ్యగారు ఇలాగన్నారేంటి అని వెళ్ళిపోయాం. మళ్ళీ నెలలో కీమో పెట్టించుకుని మళ్ళీ వచ్చామండి. మళ్ళీ అయ్యగారికి కీమోలు పెడుతున్నారండి. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేమంటున్నారని అని చెప్పాము. అందరికీ వందనాలండి. మా చెల్లి చాలా బాధపడ్డామండి మేము. మా అందరికంటే చిన్న వయసులో చిన్న పిల్లలు. అలాంటిది మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 3 నెలల కంటే ఎక్కువ చెప్పలేము. తనకి ట్రిపుల్-నెగటివ్ డిసీజ్, బాడీలో చాలా చోట్ల క్యాన్సర్ కణాలు ఉన్నాయండి. ఎక్కడికి తీసుకెళ్ళినా ఒకటే మాట, 3 నెలల టైం మీకు, అంతకంటే మేము ఎవ్వరికి కూడా ఎక్కువ చెప్పలేము మీకు అని చెప్పిన వాళ్ళే తప్ప తను బ్రతుకుతుంది, తనకి ట్రీట్మెంట్ చేస్తాము అన్న డాక్టర్ లేరండి. కానీ అయ్యగారు ఒకటే చెప్పారండి, మేము 3 నెలలు వరుసగా కూడా తన కీమో పెట్టించుకొని నడవలేని స్థితిలో, తన హెయిర్ అంతా ఊడిపోయి అసలు నించుంటే పడిపోయే స్థితిలో, చెరుకో పక్కన మనుషులు 2 నుంచుని భుజం మీద వేసుకుని వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అలాంటప్పుడు కూడా అయ్యగారు ఒకటే అన్నారు, నువ్వు పో, నీకేం కాదు, నేను స్వస్థపరుచుతాడు దేవుడు అని చెప్పాడండి. అప్పటి నుంచి ఇప్పటికి 7 వారాలు వస్తాననుకున్నా నేను. ఇప్పటికి కూడా ఎప్పుడు మానలేదండి మేము. ఆ దేవుడు కృప వల్ల మా చెల్లికి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా, తనకి 5 కీమోలతోనే నయమైపోయింది. ఆపరేషన్ కూడా పడదు, మేము చేయలేము అన్న వాళ్ళు కూడా ఆపరేషన్ చేశారండి. అయ్యగారు చెప్పిన ప్రతి మాట కూడా మాకు నెరవేరింది. మా జీవితంలో చేసిన గొప్ప కార్యం అండి అది.
అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నాకు ఎంతో స్వస్థత ఇచ్చారండి. నా బిడ్డలకు నన్ను తల్లిగా మిగిల్చారు. దేవుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.